హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు తెలుపుతూ మన అప్టెక్ జాబ్స్ వారు ఈ దసరాను పురస్కరించుకొని మీకు భారీ డిస్కౌంట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం మనం ఇంట్రడ్యూస్ చేసినటువంటి క్విక్ రివిజన్ కోర్సులు, అది ప్రధానంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి క్విక్ రివిజన్ కోర్సును కేవలం 299 రూపాయలకే, అదేవిధంగా టీజీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి పార్ట్ 1 పార్ట్ 2ను ఒక్కొక్క పార్ట్ను కేవలం 299 రూపాయలకే మీకు అందించడం అనేది జరుగుతుంది. ఇది కేవలం అక్టోబర్ 13 వరకు, అంటే దసరా పండగ వరకు మాత్రమే మీకు ఇది అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి క్విక్ రివిజన్లో కూడా మీకు కేవలం 299కే కోర్సు అందించడం జరుగుతుంది. ఇక టెట్ డిఎస్సికి సంబంధించి విద్యార్థులకు కేవలం 499 రూపాయలకే కోర్సు అందించడం జరుగుతుంది. ఇక ఆర్ఆర్బి ఎన్టీపీసీ మరియు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించి కూడా కేవలం 499 రూపాయలకే ఫుల్ కోర్స్ అనేది అందించడం జరుగుతుంది. ఈ ఫుల్ కోర్స్ అనేది మీకు 6 నెలల వరకు వ్యవధి ఉంటుంది. 6 నెలల వ్యవధితోటి మీకు అందించడం జరుగుతుంది. మరి మీకు తెలిసిందే కదా, టీజీపీఎస్సీ గ్రూప్ 2 కానీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కానీ ప్రతి సబ్జెక్టుకు సిలబస్ వైజ్గా 5 నుంచి 10 గంటల లోపు సిలబస్ని కవర్ చేస్తూ మీకు క్విక్ రివిజన్ లాగా, అంటే తొందరగా మీరు సబ్జెక్ట్ని రోజుకి 1, 2, 3 సార్లు రివిజన్ చేసుకునే విధంగా వీలు కల్పిస్తూ ఈ క్విక్ రివిజన్ అనే కాన్సెప్ట్ మనం తీసుకురావడం జరిగింది. ఇక టెట్ డిఎస్సికి సంబంధించి ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి ఫుల్ కోర్సులను, అక్కడ క్విక్ రివిజన్ కాదండి, ఫుల్ కోర్సులను మీకు కేవలం 499 రూపాయలకు అందించడం జరుగుతుంది. విత్ టెస్టులతో సహా, ఆ టెస్టులను ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా. సో ఇవన్నీ కూడా కేవలం ఈ దసరా ఆఫర్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా అక్టోబర్ 13 వరకు మాత్రమే ఈ ఆఫర్లు మీకు అందుబాటులో ఉంటాయి. వీటన్నింటినీ మీరు వినియోగించుకుంటారని, ఇప్పటి వరకు మీరు యాప్ కనుక పర్చేజ్ చేయకపోతే పర్చేజ్ చేస్తారని మీకు మరొకసారి మీకు దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ఇప్పుడు మనం ఈ యొక్క బిట్స్ను ప్రాక్టీస్కు చూద్దాం. రైట్, ఫస్ట్ క్వశ్చన్. ఇన్ ఇండియా హీ హ్యాస్ ద సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటర్ ఆఫ్ ద గ్రీన్ రెవల్యూషన్. హీ హ్యాస్ ద సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటర్ ఆఫ్ ద గ్రీన్ రెవల్యూషన్. భారతదేశంలో హరిత విప్లవం విజయవంతంగా అమలు చేసినటువంటి వ్యక్తి ఎవరు? హరిత విప్లవం, దాన్ని మన ఇంగ్లీష్లో గ్రీన్ రెవల్యూషన్ అంటున్నాం. మరి మన భారతదేశంలో విజయవంతంగా ప్రవేశపెట్టిన వ్యక్తి ఎంఎస్ స్వామినాథన్, హరిశ్చంద్ర, అదేవిధంగా సత్యేంద్రనాథ్ బోస్, అదేవిధంగా సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్. వీరిలో ఎవరు మన భారతదేశంలో హరిత విప్లవాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టడం జరిగింది? సో మన భారతదేశంలో హరిత విప్లవాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టిన వ్యక్తి అంటే మనం ఎంఎస్ స్వామినాథన్ గారిని గుర్తుపెట్టుకోవాలి. ఈయననే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని కూడా అంటారు. అంటే భారతదేశం యొక్క హరిత విప్లవ పితామహుడు అని కూడా ఈయన పిలుస్తారు. 1965-66 సంవత్సరాలలో మొట్టమొదటిసారిగా మన దేశంలో ఈ యొక్క హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే హెచ్వైవి అంటే హై ఈల్డింగ్ వెరైటీ, ఒక అధిక దిగుబడినిచ్చే వంగడాలను ఉపయోగిస్తూ, నీటిని ఎక్కువగా వినియోగించుకుంటూ, రసాయన ఎరువులను వినియోగిస్తూ అధిక పంటల దిగుబడిని పొందటమే ఈ హరిత విప్లవంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. సో మన భారతదేశం ఎదుర్కొన్నటువంటి ఆహార సమస్యను తీర్చడం కోసం స్వామినాథన్ గారు అప్పటికే ప్రపంచంలో ఉన్నటువంటి మేలు రకమైనటువంటి ఈ యొక్క గోధుమ వంగడాలను తీసుకొచ్చి మన భారతదేశంలో కూడా ప్రవేశపెట్టి అధిక నీటి వసతులు, అదేవిధంగా రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు కూడా వాడి అధిక దిగుబడులు పొందడం జరిగింది. దాన్నే మనం హరిత విప్లవం అన్నాము. తద్వారా తర్వాత దశాబ్ద కాలంలో మనం ఆహార అవసరాలను సమృద్ధిగా, అంటే స్వయం సమృద్ధి సంపాదించుకోవడం జరిగింది ఈ హరిత విప్లవం ఫలితంగానే. అందుకనే దానికి ఈ యొక్క ఎంఎస్ స్వామినాథన్ గారు చేసినటువంటి కృషికి గాను ఆయనను హరిత విప్లవ పితామహుడు అన్నారు. మరి ఈ హరిత విప్లవాన్ని మన భారతదేశంలో ప్రవేశపెట్టేటప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఆయన పాకిస్తాన్ తోటి 1965లో యుద్ధం జరిగే సమయంలో ఈ హరిత విప్లవాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదాన్ని కూడా ఆయన ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా ఇది పైలట్ ప్రాజెక్ట్ లాగా ముందుగా కొన్ని జిల్లాలకు, ఆ తర్వాత కొన్ని ప్రాంతాలకు విస్తరించి, ఆ తర్వాత 3 సంవత్సరాల వ్యవధిలో దేశవ్యాప్తంగా ఈ హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టి మంచి ఫలితాలను పొందడం జరిగింది. ఓకే, సెకండ్ క్వశ్చన్. ద లార్జెస్ట్ ఎర్త్రన్ డ్యామ్ ఇన్ ఇండియా అండ్ సెకండ్ లార్జెస్ట్ ఇన్ ఏషియా. దిస్ డ్యామ్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ద సన్ ఆఫ్ మహాబలి హూ వాజ్ ద కింగ్ ఆఫ్ కేరళ. భారతదేశంలో అతిపెద్ద మట్టి ఆనకట్ట మరియు ఆసియాలో 2వ అతిపెద్ద ఆనకట్ట, మట్టి ఆనకట్ట. ఈ డ్యామ్కు కేరళ రాజుగా ఉన్నటువంటి మహాబలి కుమారుడి పేరు పెట్టడం జరిగింది. అంటే దాదాపు ఒక 2-3
పాయింట్లను మనకి క్వశ్చన్లోనే ఇవ్వటం జరిగింది. అంటే భారతదేశంలో అతి పెద్ద మట్టి ఆనకట్ట అన్నాడు. అతి పెద్ద మట్టి ఆనకట్ట, ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇదే ఆసియాలోకే రెండవ అతిపెద్ద ఆనకట్ట అని కూడా అన్నాడు. సో ఇది కూడా ఒక ప్రధానమైన ఇంపార్టెంట్. ఆ తర్వాత మహాబలి, ఈయన ఎవరయ్యా అంటే కేరళ రాజు అని కూడా పెట్టాడు. అంటే 3 పాయింట్లు ఇందులో పెట్టాడు. ఆ తర్వాత ఆన్సర్ కనుక్కోమన్నాడు. ఎవరు ఆయన, ఎవరి పేరు మీద ఆ డ్యామ్ కట్టారు అని ఉంది. 1 నాగార్జున సాగర్ డ్యామ్, సెకండ్ వన్ బాణాసుర సాగర్ డ్యామ్, 3 మెట్టూరు డ్యామ్, 4 కృష్ణరాజసాగర్ డ్యామ్. ఈ 4 డ్యామ్స్లో ఈ యొక్క భారతదేశంలోకి అతిపెద్ద మట్టి ఆనకట్ట, అది దేశంలోకే అది ఆసియా ఖండంలోకి రెండవ అతిపెద్ద ఆనకట్ట అంటున్నాడు. ఈ డ్యామును మనకు క్లూ ఇచ్చాడు. ఏమని? మనకి కేరళను పరిపాలించినటువంటి మహాబలి రాజు యొక్క కుమారుడి పేరు దానికి పెట్టడం జరిగింది అన్నాడు. ఏంటంటే ఆన్సర్ అది తీసుకుంటే మనకి కేరళ రాజుగా ఉన్నటువంటి మహాబలి, కాబట్టి మన ఆంధ్రదేశంలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ కాదు. అదేవిధంగా మెట్టూరు ఆనకట్ట తమిళనాడులో ఉన్నటువంటి మెట్టూరు ఆనకట్ట కాదు. అదేవిధంగా కృష్ణరాజసాగర్ ఆనకట్ట, ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి కృష్ణరాజసాగర్ ఆనకట్ట కాదు. దీనికి ఆన్సర్ ఏంటయ్యా అంటే బాణాసుర సాగర్ డ్యామ్. ఈ బాణాసురుడు ఎవరయ్యా అంటే మనకి ఈ మహాబలి యొక్క కుమారుడు. ఈ బాణాసురుడు ఈ యొక్క రాక్షస సంతకు చెందినటువంటి వాడు. ఈయన ఈ యొక్క కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి వయనాడు జిల్లాలో ఉన్నటువంటి పర్వత ప్రాంతాలలో ఘోర తపస్సు చేసి ఆయన ఈ యొక్క అనేక రకమైన శక్తులు పొందడం జరిగిందని చరిత్ర ప్రసిద్ధి. అయితే ఆయన పేరు మీదుగా బాణాసుర సాగర్ డ్యామ్కి అక్కడ కట్టడం జరిగింది. అయితే ఈ బాణాసుర డ్యామ్ అనేది ఏ నది మీద నిర్మించారయ్యా అంటే కబనీ నది అయినటువంటి అంటే కేరళలోని వయనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి కబనీ నది యొక్క ఉపనది అయినటువంటి కర్మనతోడు, ఆ నది పేరు కర్మనతోడు. సో కబనీ నది ఉపనది అయినటువంటి కర్మనతోడు నదిపై ఈ యొక్క బాణాసుర సాగర్ డ్యామ్ను నిర్మించడం జరిగింది. మరి దీని యొక్క విశిష్టత ఏంటయ్యా? దేశంలోకి అతిపెద్ద మట్టి ఆనకట్ట, ఆసియా ఖండంలో రెండవ అతిపెద్ద మట్టి ఆనకట్ట. దీనికి మహాబలి కుమారుడైనటువంటి బాణాసుర అనేటువంటి ఆయన పేరు పెట్టడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఈ యొక్క క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అంటే బాణాసుర సాగర్ ఆనకట్ట. మరి నాగార్జున సాగర్ తీసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల మధ్యలో కృష్ణానది మీద నిర్మించినటువంటి బహుళార్థ సాధక ఆనకట్ట. మెట్టూరు ఆనకట్ట తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆనకట్ట మెట్టూరు. అదే కృష్ణరాజసాగర్ ఆనకట్ట ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంది. సో ఈ విధంగా ఇక్కడ సెకండ్ ఆప్షన్కి రెండవది రైట్ ఆన్సర్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఏ ఫేమస్ కాన్స్టలేషన్ దట్ కెన్ బి సీన్ ఇన్ ద ఈవినింగ్. దిస్ సైన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద హంటర్. సాయంత్రం పూట చూడగలిగే ఒక ప్రసిద్ధ నక్షత్ర రాశి లేదా నక్షత్ర మండలం. ఈ రాశిని ది హంటర్ అని కూడా పిలుస్తారు. కాన్స్టలేషన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాన్స్టలేషన్? కాన్స్టలేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ స్టార్స్. దిస్ గ్రూప్ ఆఫ్ స్టార్స్ generally visible during the evening only. This sign is also known as the hunter. So సాయంత్రం పూట చూడగలిగే ఒక ప్రసిద్ధ నక్షత్ర రాశి, ఈ రాశిని ది హంటర్ అని కూడా అంటారు. అయితే కిందిలో ఏది అని అడుగుతున్నాడు. ఏంటండి? ఫస్ట్ వన్ కాసియోపియా, ఓరియన్, డ్రాకో, ఉర్సా మేజర్. వాస్తవానికి ఇవన్నీ కూడా ఏంటయ్యా అంటే కాన్స్టలేషన్సే, అంటే నక్షత్ర మండలాలే. మన పాలపొంత ఎట్టో అంటే పాలపొంత అనేది ఒక నక్షత్ర మండలం. ఆ నక్షత్ర మండలంలో మన సూర్యుడు అనేటువంటి నక్షత్రం ఉన్నాడు. అట్లాగే ఈ విశ్వంలో అనేక నక్షత్ర మండలాలు ఉన్నాయి. ఆ నక్షత్ర మండలాల్లో మనకి క్యాసియోపియా అనే ఒక నక్షత్ర మండలం, ఓరియన్ అనేటువంటిది, డ్రాకో అనేటువంటిది, ఉర్సా మేజర్ అనేటువంటివి ప్రధానమైనటువంటి నక్షత్ర మండలాలు. వీటిల్లో ఒకానొక పెద్ద నక్షత్ర మండలం తీసుకుంటే ఉర్సా మేజర్. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి దానికి ఇది పగల మాత్రమే కనిపిస్తుంది. ప్రధానంగా శీతాకాలంలోని పగలల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క నక్షత్ర రాశి. ఏంటయ్యా నక్షత్ర రాశి అంటే ఓరియన్. ఓరియన్ అనేటువంటి నక్షత్ర మండలం. ఈ ఓరియన్ అనేటువంటి నక్షత్ర మండలాన్ని ఏమని పిలుస్తారండి? ది హంటర్ అని కూడా పిలుస్తారు. ఈ నక్షత్ర మండలాన్ని ది హంటర్ అని కూడా పిలుస్తారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దానికి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ ఏంటయ్యా అంటే ఓరియన్. సో ఓరియన్ అనేటువంటి నక్షత్ర మండలాన్ని ఏమని కూడా పిలుస్తారు అంటే ది హంటర్ అని కూడా పిలుస్తారు. రైట్. ఫోర్త్ క్వశ్చన్. ఇన్ విచ్ ఇయర్ ద సూయజ్ కెనాల్ వాజ్ ఓపెన్డ్ అండ్ ఇట్ ఫర్దర్ స్ట్రెంథెండ్ బొంబాయిస్ కనెక్షన్ విత్ ద గ్లోబల్ ఎకానమీ. చూడండి,
ఏ సంవత్సరంలో సూయజ్ కాలువ తెరవబడింది మరియు ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో బొంబాయి సంబంధాన్ని మరింత బలోపేతం చేసింది? ఒక స్టేట్మెంట్ లాగా ఇచ్చాడు. ముందుగా సూయజ్ కెనాల్ అనేది ప్రపంచ ప్రసిద్ధ కాలువలలో ఒకటి. ఇది ఏ సముద్రాలు కలుపుతుందయ్యా అంటే ఎర్ర సముద్రాన్ని మరియు మధ్యధరా సముద్రాలను కలుపుతుంది. సో ఎర్ర సముద్రాన్ని మధ్యధరా సముద్రాన్ని కలుపుతున్నటువంటి కాలువనే సూయజ్ కాలువ అన్నారు. ఇది ఈజిప్ట్ భూభాగంలో తవ్వబడింది. అయితే ఎప్పుడు తవ్వబడింది? ఇది భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో బొంబాయికి సంబంధించి ప్రధానంగా మన ఆర్థిక రాజధాని అనేటువంటి బొంబాయికి సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది అని అంటున్నాడు. ఏంటో చూడండి. ఎప్పుడు తవ్వబడిందండి? 1886, 1888, 1896, 1869. మరి ఈ యొక్క సూయజ్ కాలువను ఎర్ర సముద్రాన్ని మధ్యధరా సముద్రాన్ని కలుపుతూ 1869లో పూర్తి చేయటం జరిగింది. అంటే ప్రారంభమైంది. అంటే ఎప్పుడు ప్రారంభించారండి దాన్ని? 1859లో ప్రారంభించారు. అంటే 10 సంవత్సరాల కాలం పట్టింది ఆ కాలువ తవ్వటానికి. సో ఈ విధంగా 10 సంవత్సరాల కాలంలో ఈ సూయజ్ కాలువను ఎర్ర సముద్రము మరియు మధ్యధరా సముద్రాల మధ్య తవ్వటం జరిగింది. మరి ఈ సూయజ్ కాలువకి తవ్వటానికి ప్రముఖ పాత్ర వహించినటువంటి ఇంజనీర్ పేరేంటయ్యా అంటే ఫెర్డినాండ్ డి లెసెప్సీ అనేటువంటి ఆయన ఆధ్వర్యంలో సూయజ్ కాలువ 1859లో ప్రారంభించడం జరిగింది. ఏ సముద్రాలను కలపటానికండి? ఎర్ర సముద్రాన్ని మధ్యధరా సముద్రాన్ని కలపటానికి. ఫెర్డినాండ్ డి లెసెప్సీ అనేటువంటి ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క సూయజ్ కాలువ అనేది ప్రారంభమైంది. మరి ఈ సూయజ్ కాలువ ద్వారా జరిగేటువంటి వాణిజ్యం చూసుకుంటే ఇది మన హిందూ మహాసముద్రం మీద నుంచి ఐరోపా దేశాలకు వాణిజ్యం అనేది ప్రధానంగా జరుగుతుంది. ప్రపంచం మొత్తం వాణిజ్యంలో 30% వాణిజ్యం ఈ కాలువ గుండానే జరుగుతుంది. అందుకని మనం చెప్పుకున్నాం, మన బొంబాయి నగరానికి కూడా భారత ఆర్థిక రాజధాని అనేటువంటి బొంబాయి నుంచి కూడా అధిక మొత్తంలో సరుకులు మనకి ఈ యొక్క సూయజ్ కాలువ ద్వారానే జరుగుతూ ఉంటాయి. అందుకనే ఈ సూయజ్ కాలువ అనేది మన భారత ఆర్థిక విదేశీ వాణిజ్యంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఓకే, నెక్స్ట్ 5th క్వశ్చన్. ద లక్నో ప్యాక్ట్ ఆఫ్ 1916 gave a common political platform to moderates and radicals in the Indian National Congress. 1916లో జరిగిన లక్నో ఒప్పందం మితవాదులకు భారతీయ కాంగ్రెస్లోని రాడికల్స్కు ఉమ్మడి రాజకీయ వేదికను అందించింది. అంటే ఈ యొక్క 1916లో జరిగినటువంటి లక్నో ఒప్పందం ప్రకారం భారత స్వతంత్రోద్యమంలో ఒక మహోన్నతమైనటువంటి ఘట్టానికి ఆవిష్కృతం అనేది జరిగింది. ఏంటయ్యా అంటే మొట్టమొదటిసారిగా భారతదేశ జాతీయోద్యమ చరిత్రలో అతివాదులు, మితవాదులు మరియు ముస్లిం లీగ్ ఈ ముగ్గురు కూడా కలిసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటానికి ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. అందుకని దాన్ని లక్నౌ అంటే ఇవన్నీ సంఘటనలు జరిగినాయి కాబట్టి ఆ సంఘటనని లక్నౌ అన్నారు. ఆ ప్రాంతాన్ని తర్వాత కాలంలో లక్నోగా పిలవటం జరిగింది. సో ఈ విధంగా ఆ లక్నో నగరం కూడా పేరు వచ్చింది అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. లక్నౌ అంటే లక్ ఏంటి? ఇంతమంది అందరూ కలిసేసి బ్రిటిష్కి వ్యతిరేకంగా మనం పోరాడుతున్నాము, ఇంతకంటే అదృష్టం లక్ అనేది ఇంకా మనకు ఉండదు అన్న ఉద్దేశంతో ఆ భారత జాతీయ కాంగ్రెస్ ఆ ఒప్పందం జరిగినటువంటి ప్రాంతానికి కూడా లక్నో అని పేరు పెట్టడం జరిగింది. అదేంటయ్యా అంటే చూడండి, బ్రిటిషర్స్, స్వరాజ్ పార్టీ, ముస్లిం లీగ్, అదేవిధంగా కమ్యూనిస్ట్. ఎవరండి? ముస్లిం లీగ్. సో ముస్లిం లీగ్ కూడా ఈ అతివాదులు మితవాదులతో పాటుగా కలవటం జరిగింది ఈ లక్నో ఒప్పందం ప్రకారం. ఓకే, నెక్స్ట్ 6th క్వశ్చన్. 1964 బొకారో స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా ఇన్ కొలాబరేషన్ విత్. అంటే 1964లో ఏ దేశ సహకారంతో బొకారో స్టీల్ ప్లాంట్ భారతదేశంలో స్థాపించబడింది? మనం చెప్పుకున్నాం, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రణాళికలు రూపొందించుకొని అమలు చేసుకుంటూ మొదటి ప్రణాళికలో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ రెండవ ప్రణాళికలో పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో భాగంగానే భారతదేశంలో పారిశ్రామిక అభివృద్ధి జరగడం కోసం ఇతర దేశాల యొక్క సహకారం తీసుకొని మౌలిక పరిశ్రమ అయినటువంటి ప్రధానమైన ఇనుముకు పరిశ్రమను స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే మనం ఇతర దేశాల యొక్క సాంకేతిక పరిజ్ఞానాలతోటి అనేక ప్రాంతాలలో ఇనుముకు కర్మాగారాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో ఒకటి 1964లో ఏర్పాటు చేసుకున్నటువంటి బొకారో స్టీల్ ప్లాంట్.
అయితే ఈ బొకారో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సాంకేతిక సహకారాన్ని అందించిన దేశం ఏది అని అడుగుతున్నాడు. 1 జర్మనీ, 2 స్విట్జర్లాండ్, 3 బ్రిటిష్, 4 సోవియట్ యూనియన్. మరి జర్మనీ సహకారంతో ఏర్పాటు చేసినటువంటిది రూర్కెలా ఇనుముకు కర్మాగారం. ఒడిస్సాలో ఉన్నటువంటి రూర్కెలా ఇనుముకు కర్మాగారం జర్మనీ సహకారం. స్విస్ తోటి ఏ రకమైనటువంటి ఇనుముకు కర్మాగారాలు మనం ఏర్పాటు చేసుకున్నాం? స్విట్జర్లాండ్ తోటి. మరి బ్రిటిష్ వారితోటి మనం దుర్గాపూర్, పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి దుర్గాపూర్ ఇనుముకు కర్మాగారాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మరి సోవియట్ యూనియన్ అంటే ఇప్పుడు రష్యా, అప్పుడు యుఎస్ఎస్ఆర్ అనేవాళ్ళు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యా అని. సో ఈ సోవియట్ రష్యా తోటి మనము బొకారో ఇనుముకు కర్మాగారం, అదేవిధంగా బిలా ఇనుముకు కర్మాగారం, మధ్యప్రదేశ్ నేడు ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి బిలా ఇనుముకు కర్మాగారం అంటే రష్యా సహకారంతో 2 బొకారో ఇనుముకు కర్మాగారం, బిలా ఇనుముకు కర్మాగారం. దుర్గాపూర్లో అంటే పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్లో బ్రిటిష్ సహకారంతో, అదేవిధంగా ఒరిస్సాలోని రూర్కెలా ఇనుముకు కర్మాగారాన్ని జర్మనీ సహకారంతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి బొకారో అన్నాడు కాబట్టి మనకి రైట్ ఆన్సర్ సోవియట్ యూనియన్. ఓకే, నెక్స్ట్ 7th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ డస్ నాట్ షేర్ ల్యాండ్ బోర్డర్స్ విత్ ఇండియా? మరి కింది దేశాల్లో భారతదేశంతో భూ సరిహద్దును పంచుకున్నటువంటి దేశం ఏది? ఇక్కడ చూడండి ఏమడుగుతున్నాడండి. క్రింది దేశాలలో భారతదేశంతో భూ సరిహద్దు పంచుకొని దేశాలు అంటూ. ఇక్కడ మన భారతదేశ పటం చూస్తే నేపాల్ ఎక్కడుందండి? ఇది నేపాల్ అనుకున్నాం. ఇక్కడ నేపాల్ ఉంది. అదేవిధంగా శ్రీలంక ఎక్కడుందండి? ఇక్కడ శ్రీలంక ఉంది. ఇక పాకిస్తాన్ ఎక్కడుందండి? ఇది పాకిస్తాన్. అదేవిధంగా భూటాన్ ఎక్కడుందండి? ఇదిగోండి ఇక్కడ భూటాన్ ఉంది. సో ఇక్కడ నేపాల్ ఉంది, నేపాల్కి భూటాన్కి మధ్యలో సిక్కిం స్టేట్ ఉంటుంది, ఆ తర్వాత భూటాన్ ఉంది. సో కాబట్టి కింది దేశాలతో భూ సరిహద్దు పంచుకునేటువంటి దేశం ఏదయ్యా అంటే శ్రీలంక. ఎందుకని? శ్రీలంక సముద్రంలో ఉంది, భూ సరిహద్దు లేదు, కాబట్టి శ్రీలంక అనేది రైట్ ఆన్సర్. ఓకే, రైట్. 8th క్వశ్చన్. టు కమెమరేట్ హిజ్ విక్టరీ ఓవర్ గుజరాత్, అక్బర్ బిల్ట్ ఏ ఇండియాస్ టాలెస్ట్ గేట్వే ఆఫ్ మ్యాగ్నిఫికేషన్ ఎట్ ఫతేపూర్ సిక్రీ. గుజరాత్ పై తన విజయాన్ని గుర్తు చేసుకోవడానికి అక్బర్ ఫతేపూర్ సిక్రీలో భారతదేశంలోనే ఎత్తైన గేట్వే ఆఫ్ మ్యాగ్నిఫికేషన్ను నిర్మించాడు. అది ఏంటి అంటే ఈ యొక్క ఫతేపూర్ సిక్రీలో అక్బర్ గుజరాత్ దండయాత్ర విజయం సాధించడంతో దానికి చిహ్నంగా భారతదేశంలోకి ఎత్తైనటువంటి ఒక గేట్వేని నిర్మించాడు. అది ఏంటి అని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ గేట్వే ఆఫ్ ఇండియా, బులంద్ దర్వాజ్, కాశ్మీర్ గేట్, ఇండియా గేట్. ఈ 4గింట్లో మొదటగా ఈ యొక్క గేట్వే ఆఫ్ మ్యాగ్నిఫిషెంట్ లేదా ఈ యొక్క గుజరాత్ విజయానికి చిహ్నంగా అక్బర్ నిర్మించినటువంటి కట్టడం ఏదయ్యా అంటే బులంద్ దర్వాజ్ అనేటువంటి ఒక కట్టడాన్ని గుజరాత్ పై విజయానికి చిహ్నంగా అక్బర్ నిర్మించడం జరిగింది. ఎక్కడయ్యా అంటే ఫతేపూర్ సిక్రీకి లేదా ఫతేపూర్ సిక్రీలో. ఇది ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్ సిక్రీలో ఈ యొక్క బులంద్ దర్వాజాను నిర్మించడం జరిగింది అక్బర్. దేనికి చిహ్నంగా? గుజరాత్ పైన విజయానికి చిహ్నంగా. ఓకే, మరి గేట్వే ఆఫ్ ఇండియా ఏంటండి? దీన్ని ఎవరు నిర్మించారు? ఎక్కడండి? గేట్వే ఆఫ్ ఇండియా అనేది ఇది బొంబాయి నగరంలో ఉంది. గేట్వే ఆఫ్ ఇండియా అనేది బొంబాయి నగరంలో ఉంది. మరి దీన్ని దేనికి చిహ్నంగా నిర్మించారండి? 1911లో బ్రిటిష్ రాజు అనేటువంటి కింగ్ జార్జ్ V భారతదేశానికి విచ్చేస్తున్నాడు. అంటే కింగ్ జార్జ్ V మరియు అతని రానైనటువంటి మేరీ ఇద్దరు కూడా భారతదేశాన్ని సందర్శించడంతో వారి యొక్క సందర్శనానికి చిహ్నంగా ఈ యొక్క గేట్వే ఆఫ్ ఇండియా నిర్మించడం జరిగింది 1911లో. ఇక కాశ్మీరీ గేటు 1857 తిరుగుబాటులో ఇది ఒక ప్రధానమైనటువంటి గేటు. ఈ గేటు వద్ద జరిగినటువంటి సంఘటనతోటే 1857 తిరుగుబాటు ముగిసింది. ఇది ఢిల్లీ నగరంలో ఉంది. ఇక గేట్వే ఆఫ్ ఇండియా, ఈ గేట్వే ఆఫ్ ఇండియా అనేది ఢిల్లీ నగరంలోనే ఉంది. మరి గేట్వే ఆఫ్ ఇండియాని ఎక్కడ నిర్మించారండి? ఢిల్లీలో నిర్మించారు. మరి దీన్ని దేనికి గుర్తుగా నిర్మించారంటే మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిషర్స్ తరపున అంటే బ్రిటిష్ లేదా ఇంగ్లాండ్ దేశం తరపున పోరాడుతూ మరణించినటువంటి మన భారతీయ సైనికులకు వాళ్ళకి సంతాపాన్ని తెలియజేస్తూ భారతీయ సైనికులకు సంతాపాన్ని తెలియజేస్తూ ఈ యొక్క ఇండియా గేట్ నిర్మించడం జరిగింది. ఇది మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోయినటువంటి భారతీయ సైనికులకు
ఈ యొక్క గౌరవాన్ని ఇచ్చే విధంగా ఈ యొక్క ఇండియా గేట్ నిర్మించడం జరిగింది న్యూఢిల్లీలో. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలో రైట్ ఆన్సర్ ఏంటయ్యా అంటే గుజరాత్పై విజయానికి చిహ్నంగా అక్బరు ఫతేపూర్ సిక్రీలో నిర్మించినటువంటి దేశంలోకి ఎత్తైనటువంటి కట్టడం ఏదయ్యా అంటే బులంద్ దర్వాజ్. ఓకే రైట్. ఇక 9th క్వశ్చన్. ఇన్ విచ్ ఇయర్ ద స్టేట్స్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ గుజరాత్ వర్ ఫార్మ్డ్? మహారాష్ట్ర మరియు గుజరాత్ రాష్ట్రాలు ఏ సంవత్సరంలో ఏర్పడ్డాయి? మహారాష్ట్ర గుజరాత్. మరి ఇది ఏర్పడక పూర్వం మహారాష్ట్ర గుజరాత్లో ఒకే రాష్ట్రంగా ఉండేవి. ఆ రాష్ట్రం పేరే బొంబాయి ప్రావిన్స్ లేదా బొంబాయి రాష్ట్రం. ఎట్లాగైతే మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడక పూర్వం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఈ యొక్క తమిళనాడులో భాగంగా మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేదో, అప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీలో ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాలు ఉమ్మడిగా ఉండేవి. సో అట్లానే ఈ యొక్క రాష్ట్రం అంటే మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాలు ఏర్పడక పూర్వము అవి రెండూ కలిసి ఒకే రాష్ట్రంగా ఉండేది. ఆ రాష్ట్రం పేరే బొంబాయి ప్రావిన్స్ లేదా బొంబాయి రాష్ట్రం. మరి ఈ రెండు ఎప్పుడు ఏర్పడినాయి? కొత్త రాష్ట్రాలుగా ఎప్పుడు ఏర్పడినాయి? 1959, 1962, 1961, 1960. మరి ఎప్పుడు ఏర్పడినాయి అంటే 1960 మే 1న ఈ రెండు రాష్ట్రాలు ఏర్పడినాయి. 1960 మే 1న మనకి బొంబాయి రాష్ట్రం విడిపోయి మనకి మహారాష్ట్ర మరియు గుజరాత్ అనేటువంటి రెండు రాష్ట్రాలు ఏర్పడినాయి. మరి దీనికి బీజం ఏంటయ్యా అంటే 1953లో ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రం. ఆ తర్వాత 1956లో భారతదేశంలోకే మొట్టమొదటగా భాషా ప్రయుక్తంగా తెలుగు మాట్లాడేటువంటి ప్రజలు ఒక రాష్ట్రం కావాలి అని చెప్పి అప్పటి వరకు ఉన్నటువంటి నిజాం రాష్ట్రం, తెలుగు మాట్లాడేటువంటి నిజాం రాష్ట్రాన్ని అంటే ఇప్పుడు నేటి తెలంగాణ అని, అదేవిధంగా 1953లో ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని అంటే రాయలసీమ కోస్తా ప్రాంతాలు మూడింటిని కలిపి ఆంధ్రప్రదేశ్గా మొట్టమొదటగా నవంబర్ 1న ఈ యొక్క భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగింది 1956 నవంబర్ 1. ఇక తర్వాత కాలంలో అంటే అదే సమయంలో కర్ణాటక అదేవిధంగా కేరళ ఇవన్నీ కూడా భాషా ప్రయుక్తంగా రాష్ట్రాలు అనేవి ఏర్పడినాయి. ఈ క్రమంలోనే 1960లో మరాఠీ మాట్లాడే వాళ్ళ కోసం మరాఠా మహారాష్ట్ర, అదేవిధంగా గుజరాతీ మాట్లాడేవాడి కోసం గుజరాత్ వంటి రాష్ట్రాలు అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఈ యొక్క అంకురార్పణ జరిగింది మన ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుతోటే. కాబట్టి తర్వాత కాలంలో అనేక రాష్ట్రాలు అనేవి ఏర్పడినాయి. ఓకే నెక్స్ట్ 10th క్వశ్చన్. అకార్డింగ్ టు ద సెన్సెస్ ఆఫ్ ఇండియా 2011 అర్బన్ అగ్లామరేషన్స్ with a population of more than 1 million are known as mega cities. అంటే భారత జనాభా లెక్కల ప్రకారం 2011 అర్బన్ సముదాయాలు మిలియన్ కంటే ఎక్కువ జనాభాను మెగా సిటీలుగా పిలుస్తారు. అయితే 2011లో ఉన్నటువంటి జనాభా లెక్కల ప్రకారం ఎన్ని మిలియన్ నగరాలు ఉన్నాయి అని అడుగుతున్నాడు. ఎన్ని ఉన్నాయండి మిలియన్ నగరాలు? 1 10, 2 20, 3 15, 4 53. అసలుకి మిలియన్ నగరం అంటే ఏంటండి? 10 లక్షల కంటే అధిక జనాభా ఉన్నటువంటి నగరాలను మిలియన్ నగరాలు అంటారు. మరి మిలియన్ ప్లస్ నగరాలు అంటే జనాభాను అంటే మిలియన్ కంటే ఎక్కువ జనాభాను మెగా సిటీలుగా పిలుస్తారు. అయితే ఈ మిలియన్ కంటే ఎక్కువగా ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి నగరాలు ఎన్ని ఉన్నాయా 2011 జనాభా లెక్కల ప్రకారం అంటే మనకి 53 ఉన్నాయి. అదే 2001 జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటే 35 ఉన్నాయి. కానీ 2011 వచ్చేసరికి 53కి పెరిగాయి. మరి గ్రేటర్ అంటే మెగా సిటీస్ అన్నారు కదండి, ఈ మెగా సిటీస్ తీసుకుంటే మనకి 50 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్నాయి, మళ్ళీ 5 నగరాలుగా వచ్చేసింది. సో ఈ విధంగా 2011 జనాభా లెక్క ప్రకారం 1 మిలియన్ కంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి నగరాలు 53 ఉన్నాయి. కాబట్టి రైట్ ఆన్సర్ 53. ఓకే థ్యాంక్ యూ.